కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళ శోభారాణి ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మున్సిపల్ ఎన్నికలు టికెట్ పదవి ఇప్పిస్తానని 5 కోట్లు డిమాండ్ చేయగా 3,07,00,000 ఇప్పించినట్లు కంప్లైంట్లో పేర్కొంది. అంతేకాదు ఇప్పుడు చంపడానికి కూడా ప్రయత్నించాడని ఫిర్యాదులో తెలిపింది. ఫోన్లో బెదిరిస్తున్నాడని, ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని హఫీజ్ ఖాన్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ కోరింది. శోభారాణి కంప్లైంట్తో ఎస్సీ కమిషన్ విచారణకు ఆదేశించింది. ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ చేయాలని కర్నూలు ఎస్పీకి లేఖ రాసింది. ఎస్సీ కమిషన్ ఆదేశాలతో హఫీజ్ ఖాన్ కు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. గత 4 రోజుల నుంచి కర్నూలు ప్రాంతంలో ఒక చర్చా వేదికగా మారింది. గతంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి ఒక దళిత మహిళ అతని మీద ఆరోపణలు తెలియజేస్తున్నారు. 3,70,00,000 రూపాయలు అతను తీసుకొని మేము కార్పొరేషన్ టికెట్స్ ఇస్తాము, మీకు డిప్యూటీ మేయర్ సీట్ ఇస్తానని సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనే ఆయన బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సొంత పార్టీలో ఉన్న ఆమెనే ఇప్పుడు అతని మీద కేసు వేయడం జరిగింది. ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. అతని మీద చర్యలు తీసుకోమని ఎస్పీ గారు సగర్భమైనటువంటి ఒక విచారణ చేపట్టి తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేసినటువంటి గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ మహిళని 3 కోట్ల చిల్లర తీసుకుని ఆమె కాడ నుంచి డామినేషన్ చేయడము, మళ్ళీ ఆమెను ఇంటికి పిలిపించుకొని చిత్ర పూజలు చేయించి బట్టలు లేకుండా ఇది చేయడము, అది ముస్లిమ్స్ మైనార్టీగా చిక్కుచేటు. ఆయన ఎంత మటుకు కరెక్టో మాకైతే తెలియదు. అలాంటి నాయకులని వైసీపీ నుంచి పూరా తొలగించాలని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం.